ఏంటి చదువుకోవడానికి అమెరికా వస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు. కొన్ని వీడియోస్ చూసి కొంతమంది పాజిటివ్స్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్స్ చెప్తున్నారు. అసలు ఏది నిజం అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు. సో ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ నేను ఈ వీడియో బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, యూఎస్ రావాలంటే అసలు ఏం తెలుసుకోవాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అని. కొంతమంది అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చేస్తారు, వచ్చాక డిసప్పాయింట్ అవుతారు. సో యూఎస్ రావాలంటే ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకుని రావాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్, మెంటల్ స్ట్రెంగ్త్. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే మెంటలీ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని మనం అందరం అనుకుంటాం. కానీ వచ్చాక సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఏదైనా ఫేస్ చేసే క్యాపబిలిటీ మనకు ఉండాలి. అండ్ అలానే ఇండిపెండెంట్గా ఏదైనా చేసుకోగలగాలి. డిపెండ్ అయ్యాము అంటే మళ్ళీ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినట్టే. ఒకవేళ మనం ఏదైనా సిచ్యువేషన్లో ఎవరైనా హెల్ప్ చేసినా అదంతా టెంపరరీ. మనకి ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు. ఇక్కడ ఎవరు మనకి ఏ హెల్ప్ చేయరు. సో మనమే అన్నీ హ్యాండిల్ చేసుకునే క్యాపబిలిటీ మనకు ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే యూఎస్ రావాలి అనే డెసిషన్ మీరు తీసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇనీషియల్గా మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఫేస్ చేసే క్యాపబిలిటీ మనకు ఉంటేనే మనం రావాలి అనే డెసిషన్ తీసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్, ఫిజికల్ స్టామినా. ఫిజికల్ స్టామినా అంటే మన మీద బాడీ బిల్డర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడున్న వెదర్ కండిషన్స్కి, ఇక్కడున్న ఎన్వైర్న్మెంట్కి సెట్ అయ్యేంత స్టామినా అయితే మనకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్నది వచ్చినా సరే ఇండియాలో లాగా హాస్పిటల్కి పరిగెట్టాల్సిన అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రతి దానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ మ్యాండేటరీ. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మీరు ఒకవేళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, స్కానింగ్ చేయాలి అని అనుకుంటే కనుక మనకి బిల్ ఇంకా వాచిపోతుంది. చిన్న ఫీవర్ వచ్చినా సరే ఇక్కడ హాస్పిటల్లో చాలా టెస్టులు చేస్తారు. సో అందుకే ఇక్కడ హాస్పిటల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ. సో ఫిజికల్గా మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఈ పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకొని డిసైడ్ అవ్వండి. థర్డ్ వన్, ఫినాన్షియల్ క్యాపబిలిటీ. సో మీరు ఫినాన్షియల్గా రిచ్ అవ్వక్కర్లేదు, కానీ వచ్చాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. మీరే సంపాదించుకుని మీరే కాలేజ్ ఫీ కట్టుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి మనకి ఎర్న్ చేసే సోర్స్ దొరకకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. మన రూమ్ రెంట్, ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఫీ అన్నీ మనమే పే చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మన మెంటల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. సో బ్యాకప్ ప్లాన్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం. సో ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది యూఎస్ రాకముందు చాలా అవసరం. సో మీరు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వన్, గుడ్ రూమ్మేట్స్. మనం అంతా సెట్ చేసుకుని అంతా బాగున్నా కూడా మంచి రూమ్మేట్స్ కనుక దొరకకపోతే మనం మెంటల్గా స్ట్రగుల్ అవ్వాల్సిందే. మన రూమ్మేట్స్ కనుక మంచిగా లేకపోతే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, గొడవలు పడుతూ ఉంటారు. అది మన మెంటల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. చాలామందిని చూశాను, చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇది. రూమ్మేట్స్ మంచిగా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అలానే మంచి రూమ్మేట్స్ దొరికి లైఫ్ లాంగ్ మెమరబుల్ మూమెంట్స్ని చెరిష్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో రూమ్మేట్స్ అనేది అంత మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో రూమ్మేట్స్ని చాలా జాగ్రత్తగా సెర్చ్ చేసుకోండి. దానికి కొన్ని యాప్స్ అండ్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో దాని ద్వారా మీరు రూమ్మేట్స్ని కలవండి. అలా మీకు వైబ్ వాళ్ళతో మ్యాచ్ అయింది అనుకున్నప్పుడే ఒక రూమ్లోకి షిఫ్ట్ అవ్వండి. అసలు రూమ్మేట్స్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, దానికి యాప్స్ ఉంటాయా, అసలు దానికి గ్రూప్స్ ఉంటాయా, అసలు ఎలా ఉంటాయి, మనం ఎలా ఇనిషియేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ ద అప్డేట్. ఫిఫ్త్ వన్, డ్రైవింగ్ లైసెన్స్. మీకు ఒకవేళ కార్ డ్రైవింగ్ రాకపోతే మీరు ఇండియాలో నేర్చుకుని యూఎస్కి రండి. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ అనేది మ్యాండేటరీ. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం కార్లోనే ట్రావెల్ చేయాలి. క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని చోట్ల కంఫర్టబుల్గా దొరకకపోవచ్చు. సో మీరు కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకుని వస్తే మీకు ఇక్కడ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక వెహికల్ని హ్యాండిల్ చేయడం ఎలాగా అనేది మనకు ఆల్రెడీ తెలిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకి ఇక్కడ ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళొచ్చు కదా అనుకుంటే అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు అక్కడ ముందుగానే డ్రైవింగ్ నేర్చుకుని వస్తే మీ ఫ్రెండ్స్ ద్వారానో రిలేటివ్స్ ద్వారానో మీరు ఈజీగా డ్రైవింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. సో ఇది నా మెయిన్ ఇంపార్టెంట్ సజెషన్. సిక్స్త్ వన్, థింగ్స్ టు బ్రింగ్. సో
ఇక్కడ ఏమి దొరకవేమో అనుకుని చాలామంది అన్నీ క్యారీ చేసేసుకుని వచ్చేస్తారు, పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చేస్తూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, దొరకనివంటూ ఏమీ లేదు. మోస్ట్లీ కొన్ని దొరకవు, ఇవి ఇంపార్టెంట్ లేకపోతే ఇవి ఎక్స్పెన్సివ్ అనుకున్నవి మాత్రమే మీరు క్యారీ చేసుకోండి. అండ్ సీడ్స్ లాంటివి క్యారీ చేస్తే కస్టమ్స్లో ఇబ్బంది పడతారు, గసగసాలు ఇలాంటివి కూడా సీడ్స్ కింద కన్సిడర్ చేస్తారంట. సో ఇవన్నీ తెలుసుకుని మ్యాక్సిమం ఇలాంటివి అవాయిడ్ చేయండి. 7th వన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్. మీరు అన్నీ సెట్ చేసుకుని అన్నీ బాగున్నా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ కనుక లేకపోతే అన్నీ వేస్ట్ అయిపోయినట్టే. ఏం పర్లేదులే, ఏం కాదులే అని ఏదైనా ఫేక్ చేసి ఇక్కడ దొరికిపోయారు అనుకోండి, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు అండ్ మళ్ళీ ఇక్కడ చదువుకునే ఛాన్స్ కూడా దొరకదు. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకుని రండి. 8th వన్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అక్కడ వేరు అండ్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ ప్రాపర్గా రూల్స్ ప్రకారం పాటించాలి, ప్రాపర్గా సబ్మిట్ చేయాలి, టైం టు టైం ఉండాలి. అండ్ అలానే అసైన్మెంట్స్లో కూడా ఏ చిన్న మిస్టేక్ చేయకూడదు. ఏదైనా చిన్న మిస్టేక్, కాపీడ్ కంటెంట్ లాంటిది మీరు పెట్టారు అనుకోండి, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది, ప్లేజరిజం కింద కన్సిడర్ చేస్తారు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూ చేస్తారు. అలానే కొన్ని యూనివర్సిటీస్లో మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకుని డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మీరు ఈ మిస్టేక్ ఎంఎస్ మీకు ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 1 మంత్లో అన్నప్పుడు చేసినా కూడా ఒకవేళ మీరు సస్పెండ్ అయ్యారు అంటే మీరు ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది, అలానే మీరు కట్టిన ఫీజు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇవండి మెయిన్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి అండ్ తెలుసుకోవాల్సినవి యూఎస్ వచ్చే ముందు అండ్ వచ్చాక కూడా. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి యూఎస్కి రండి అండ్ హ్యాపీగా చదువుకోండి. అలానే మీ ఫ్యామిలీని మంచిగా హ్యాపీగా చూసుకోండి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వండి. దీంతోపాటు స్టూడెంట్స్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ నేను ముందు వీడియోస్లో కూడా చేశాను. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అలానే మీకు ఏ వీడియో నచ్చినా సరే ఒక్క లైక్ చేయండి, సో దట్ అది మరికొంతమందికి రీచ్ అవుతుంది, మరికొంతమందికి యూస్ఫుల్ అవ్వచ్చు. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అ లాట్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.